మనము ఈ యొక్క వీడియోలో సేల్స్ ఫోర్స్ అపెక్స్ ట్రిగ్గర్ యొక్క ఒక సినారియో చూడబోతున్నాము మన మాతృభాష తెలుగులో. ముందుగా స్టార్ట్ చేయడానికి మన డెవలపర్ కన్సోల్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫైల్, న్యూ, అపెక్స్ ట్రిగ్గర్, అండ్ ఇక్కడ మన ట్రిగ్గర్ పేరు ఇస్తాము. అపెక్స్ ట్రిగ్గర్ అని ఇస్తున్నా. మనం రాయాల్సిన ఆబ్జెక్ట్ అకౌంట్, అందుకని అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నా, సబ్మిట్ చేసా. సో ఇప్పుడు మనకు సింటెక్స్ ప్రకారం ట్రిగ్గర్ ఫామ్ అయిపోయింది. ఫస్ట్ లైన్ ఇక్కడ ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్. సో ట్రిగ్గర్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ మనం సెలెక్ట్ చేసాం. ఇక్కడ ట్రిగ్గర్ ఇదంతా సింటెక్స్. ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఏదైతే ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ బై డిఫాల్ట్గా బిఫోర్ ఇన్సర్ట్ అనేది వస్తుంది. మన రిక్వైర్మెంట్ తగినట్టుగా ఆ యొక్క ట్రిగ్గర్ ఈవెంట్స్ని మనం చేంజ్ చేసుకుంటాం. సో సరే, మన రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ చెప్తున్నాను. క్రియేట్ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ based on the count of contact field on account in case of ఇన్సర్షన్ అండ్ అప్డేట్. ఓకే, ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే మన అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. అంటే కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది రిక్వైర్మెంట్ దగ్గర అంటే కస్టమ్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేశాను అనమాట. అది స్టాండర్డ్ ఫీల్డ్ కాదు. చూడండి అకౌంట్. సరే, మీకు మనం క్లిక్ చేస్తాను, మనకు లేఅవుట్ వస్తుంది, అందులో మీకు చూపిస్తాను. కౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ అని ఒకటి ఉంది కదా. సో ఇదనేది నేను క్రియేట్ చేసి పేజ్ లోకి యాడ్ చేశాను ఈ రిక్వైర్మెంట్ చేయడానికి కోసం. ఇదనమాట కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఒక కస్టమ్ ఫీల్డ్స్. ఎప్పుడైతే ఇక్కడ మనం న్యూ అకౌంట్ క్రియేట్ చేస్తామో ఇక్కడ రికార్డ్ ఫీల్డ్స్ నేమ్ దగ్గర ఏదో ఒక నేమ్ ఇస్తాం కదా. కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఏదో ఒక నెంబర్ ఇస్తాం. ఏదైతే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తామో ఈ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అన్నే నెంబర్ కలిగిన కాంటాక్ట్ రికార్డ్స్ని అది క్రియేట్ చేయాలి. అకౌంట్ క్రియేషన్ తర్వాత ఆఫ్టర్ ఇన్సర్ట్ అనుకోండి, అదనమాట రిక్వైర్మెంట్. సో అప్డేట్ కూడా తీసుకుంటాము, ఆఫ్టర్ అప్డేట్ కూడా కన్సిడర్ చేస్తున్నాము. సో అది రిక్వైర్మెంట్. ఇక్కడ ఏంటంటే అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత డేటాబేస్లో కమిట్ అయిపోద్ది. కమిట్ అయిపోయిన తర్వాత మాత్రమే కాంటాక్ట్ రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఈవెంట్స్ ఏం తీసుకుంటున్నామంటే ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్. ఇక్కడ డిఎంఎల్స్ 2, ఇన్సర్ట్ అప్డేట్, అవన్నీ తర్వాత మాత్రమే తీసుకుంటున్నాం, ఆ యొక్క ఈవెంట్ తీసుకుంటున్నాం. అదేవిధంగా కంటెక్స్ట్ వేరియబుల్ అంటే ఈ రెండు మెయిన్ అనమాట, ఈవెంట్ కంటెక్స్ట్ వేరియబుల్. ఇక్కడ కంటెక్స్ట్ వేరియబుల్ ఏమొస్తుందంటే trigger.new వస్తుంది. ఎందుకంటే జస్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ క్రియేట్ చేసిన డేటాను బట్టి కాంటాక్ట్ రికార్డ్స్ ఇది జనరేట్ చేస్తుంది కాబట్టి trigger.new మనం యూజ్ చేసుకోవచ్చు. సరే, కోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈవెంట్స్ సెట్ చేస్తున్నా. ఆఫ్టర్ ఇన్సర్ట్ కామా ఆఫ్టర్ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్
మనం ప్రాసెస్ చేయాలంటే రికార్డ్స్ని మనం గెట్ చేయాలి కదా, అవి ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంటాయని చెప్పాను. కాబట్టి అకౌంట్ ఏసీసీ ట్రిగ్గర్ డాట్ న్యూ, ఇది కంటెక్స్ట్ వేరియబుల్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కొత్తగా క్రియేట్ అయిన రికార్డ్స్ని ఏసీసీ స్ట్రింగ్ వేరియబుల్లో తీసుకున్నాం. ఎందుకొరకంటే మనము చెక్ చేయాలి కదా, కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వాల్యూ ఎంటర్ చేశారా, లేదంటే అది నల్ ఉందా, జీరో ఉందా దాన్ని చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ మనము కాంటాక్ట్ని క్రియేట్ చేయడానికి ఫర్దర్ వెళ్తాం కదా, అందుకోసం. సో ఫస్ట్ అయితే ఫర్ లూప్ ద్వారా కొత్తగా అప్డేట్ అయిన ఇన్సర్ట్ అయిన అకౌంట్ని ఏసీసీ స్ట్రింగ్ వేరియబుల్లో బంధించామన్నమాట, ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకొని ఏసీసీ డాట్ కౌంట్ ఆఫ్ కాంటాక్ట్, ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ వచ్చేసింది. కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యుండి, అదేవిధంగా ఏసీసీ డాట్ కౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ not equal to 0. ఓకే, ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎంతో కొంత వాల్యూ ఉంటేనే కదా అకౌంట్ రికార్డ్ జనరేట్ చేసేది, మన సినారియో వర్క్ అయ్యేది. కానీ అది నాట్ ఈక్వల్ టు నల్ ఉండాలి, అదేవిధంగా జీరో కూడా ఉండకూడదు, అంటే ఎంతో కొంత వాల్యూ ఉండాలి. అలాంటి కండిషన్ని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. చూడండి, సింపుల్. ఇక్కడ ఏసీసీ డాట్ ఆ యొక్క ఫీల్డ్ ఏపీ అని కస్టమ్ ఫీల్డ్ కాబట్టి __c అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ సింబల్ సింపుల్గా మనం గుర్తుపెట్టుకుందాం. నాట్ ఈక్వల్ టు ఫస్ట్ ఇది నాట్, తర్వాత ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, దాన్ని సింబలైజ్డ్ రూపంలో రాసాము అంతే. అండ్ అనేది ఇదిగో ఇలా ఈ సింబల్ ఉపయోగిస్తాం. సేమ్ అదే ఫార్మేట్లో ఇక్కడ రాసి నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టారనమాట. అవి చెక్ చేస్తున్నాం. చెక్ చేసిన తర్వాత ఓకే అలా అయినప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్ మనం రాస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తాం, కాంటాక్ట్స్ని క్రియేట్ చేయాలి, అంతే కదా. ఒకవేళ అలా ఉంటే ఎస్ అనుకోండి, ఈ రెండు ఓకే అయిపోయినాయి. అది నల్లు లేదు, జీరో లేదు, అంటే కొంత వాల్యూ ఒకటి ఉంది, ఏదో ఒక వాల్యూ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఆ నెంబర్ ఆఫ్ ఎన్నైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ జనరేట్ చేయాలి. కాబట్టి కాంటాక్ట్ మనం క్రియేట్ చేయడానికి ఏంటి, మనకు కాంటాక్ట్ న్యూ కాంటాక్ట్ ఈక్వల్ టు న్యూ కాంటాక్ట్. ఇక్కడ చూసినట్లయితే ఒకే లైన్లో మనం క్రియేట్ చేయొచ్చు కాంటాక్ట్ని. ఏ విధంగా అంటే ఈ యొక్క బ్రేసెస్లో ఫీల్డ్ నేమ్, కాంటాక్ట్ ఫీల్డ్ నేమ్ పెట్టేసి దానికి ఏదైతే ఫీల్డ్కి మ్యాప్ చేస్తున్నామో దాన్ని పెట్టేయచ్చు. ఓకే, అలా కాకుండా మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వచ్చి న్యూ డాట్ నేమ్, కాంటాక్ట్ నేమ్ ఈక్వల్ టు దేనికైతే సరే, ఆ రెండు మీకు నేను చూపిస్తా రెండు ఎలా ఉంటాయి అనేది. ఈ యొక్క కాంటాక్ట్లో అకౌంట్ ఐడి అనేది ఉంటుంది. అకౌంట్ ఐడిని మనం దేనికి ఫిక్స్ చేస్తున్నామంటే ఏసీసీ డాట్ ఐడి. ఇక్కడ కాంటాక్ట్ యొక్క అకౌంట్ ఐడిని దేనికి ఫిక్స్ చేస్తున్నామంటే, అంటే కొత్తగా వచ్చినటువంటి రికార్డు యొక్క ఐడికి ఏసీసీ డాట్ ఐడి అయిపోయింది. నెక్స్ట్ నేమ్. ఓకే, ఇంకా రికార్డు ఫీల్డ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇప్పటికైతే ఐడి చేసినాము, కాంటాక్ట్ ఒకసారి చూద్దాం.
ఇక్కడ చూసినట్లయితే కాంటాక్ట్లో నేమ్, సొల్యూషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది రికార్డ్ ఫీల్డ్గా చూపిస్తుంది. సో లాస్ట్ నేమ్ కూడా మనము వాల్యూ అసైన్ చేయాలి. సరే, లాస్ట్ నేమ్ ఈక్వల్ టు acc.name. ఓకే, సో ఈ విధంగా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం ఒక కాంటాక్ట్ అయితే మనం ఇలా చేయొచ్చు, కానీ ఇక్కడ మల్టిపుల్ కాంటాక్ట్స్ క్రియేట్ చేయాలి కదా. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఎంత అయితే ఉంటుందో అన్ని కాంటాక్ట్లు క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫర్ లూప్ హెల్ప్ తీసుకుందాం, అంతే కదా. మనం ఒక వాల్యూని కంపేర్ చేసి అన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనం జనరేట్ చేయాలంటే ఫర్ లూప్ ద్వారానే. విత్ ఇన్ ద ఫర్ లూప్లో దాన్ని చెక్ చేసి కండిషన్స్ని దాన్ని ఇటరేట్ చేసి అన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనము చేయడానికి ఫర్ లూప్ హెల్ప్ తీసుకోవాలి. అందుకని ఫర్ ఇక్కడ integer I equal to 0 and I less than acc dot count of contacts I plus plus. దీనికి ఒక సెట్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ అసైన్ చేయాలి కదా, అదే చేస్తున్నా. అసైన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన ఐడెంటిఫికేషన్ పర్పస్కి నేమ్ ప్లస్ ఐ అని పెట్టేశాను. అంటే ఆ యొక్క కాంటాక్ట్ యొక్క లాస్ట్ నేమ్ మనం చూసినప్పుడు అక్కడ మనకి నెంబర్ కనిపిస్తుంది. ఇంకా దీంట్లో కూడా ఇంకా మోడిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఒకటి చెప్తూ టెస్ట్ చేస్తూ దాన్ని మోడిఫికేషన్ చేసి చూపిస్తాను మీకు. ఆర్డర్ వైజ్ వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా రాసేసాను. ఇక్కడ 0తో స్టార్ట్ అయింది. ఫర్ సపోజ్ కౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ 1 అనుకోండి. 1 అన్నప్పుడు మనం 1తో స్టార్ట్ చేయాలి. I equal to 1 and less than or I less than or equal to I plus account is okay. సో ఇక్కడ వరకు మనం కాంటాక్ట్స్ని క్రియేట్ చేసాం. కాంటాక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని దాన్ని డిఎంఎల్ ఆపరేషన్ పెర్ఫామ్ చెయ్యాలి అంటే బల్క్ ఫిషన్ అంటారు దాన్ని, ఆ యొక్క ప్రాసెస్ని. ఇక్కడ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనము ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి వాటన్నిటిని కూడా ఒక కలెక్షన్ రూపంలో గ్యాదర్ చేసి వాటన్నిటిని కూడా డిఎంఎల్ ఆపరేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ కలెక్షన్ హెల్ప్ తీసుకుంటున్నా. కలెక్షన్ హెల్ప్ ఎలా తీసుకుంటున్నానంటే ఒక కలెక్షన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్. ఇలా కలెక్షన్ని డిక్లేర్ చేశా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే లిస్ట్ కలెక్షన్ యొక్క ఒక మెథడ్ ఏంటంటే యాడ్ మెథడ్. ఈ యాడ్ మెథడ్లో ఇక్కడ న్యూగా మనము క్రియేట్ చేసాం కదా కాంటాక్ట్, ఆ కాంటాక్ట్ని ప్లేస్ చేసా.
బై సెమీకోలన్. ఈ విధంగా ఆ యొక్క కలెక్షన్కి లిస్ట్ కలెక్షన్కి యాడ్ చేస్తూ ఉన్నాం రికార్డ్స్ అన్నిటినీ. నెక్స్ట్ మనకు డిఎంఎల్ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ ఏముంటుందంటే డిఎంఎల్ ఇన్సైడ్ ద ఫర్ లూప్ చేయకూడదు, అవుట్ సైడ్ ద ఫర్ లూప్ వచ్చి చేయాలి. ఇక్కడ చూడండి ఫర్ లూప్, ఇక్కడ ఒక ఫర్ లూప్ ఉంది మనకు, ఇదొక ఫర్ లూప్. సో అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్ వచ్చేసా. నెక్స్ట్ ఇప్పుడు ఇన్సర్ట్ కాన్ లిస్ట్ పెర్ఫార్మ్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం పెర్ఫార్మ్ చేసేటప్పుడు అంటే నల్ పాయింటర్ చెక్ చేయాలి. అంటే ఇది ఒకవేళ రికార్డ్స్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ఎర్రర్ వచ్చినా హ్యాండిల్ చేయడానికి ట్రై క్యాచ్ ఉపయోగిస్తాం. అవన్నీ బెస్ట్ ప్రాక్టీస్. సో దాన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఇఫ్ నాట్ ఈస్ చూడండి, ఇఫ్ బ్రాకెట్స్లో కాన్ లిస్ట్ ఈజ్ ఎంటీ, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ ఇన్సర్ట్ కాన్ లిస్ట్ని పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ట్రై క్యాచ్ తీసుకుంటున్నాం. ట్రై నెక్స్ట్ అది కాకపోతే క్యాచ్. ఈ క్యాచ్లో ఏం తీసుకుంటున్నామంటే డిఎంఎల్ ఎక్సెప్షన్, డిఎంఎల్ ఎక్సెప్షన్ ఈ. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే డిస్ప్లే చేసే విధంగా ఎక్సెప్షన్ డీటెయిల్స్ ప్లస్ ఈ డాట్ గెట్ మెసేజ్. ఇక్కడ చూడండి డిఎంఎల్ ఎక్సెప్ట్ క్యాచ్, డిఎంఎల్ ఎక్సెప్షన్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రై అన్న తర్వాత విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్లో ఇలా మనం ప్రాసెస్ చేసాం ఇన్సర్ట్ కాన్ లిస్ట్ అని. అదేవిధంగా కాలేజ్ కాదు క్యాచ్ డిఎంఎల్ ఎక్సెప్షన్ అని అని డిక్లేర్ చేసాము. ఇక్కడ ఈ డాట్ గెట్ మెసేజ్ అంటే ఆ యొక్క ఎర్రర్ ఏదో చూపిస్తుంది. సరే ఒకసారి రివ్యూ చేద్దాం కోడ్ని. ఆఫ్టర్ దట్ సిస్టమ్ డాట్ డీబగ్ ఎక్సెప్షన్ డీటెయిల్ ఈ డాట్ గెట్ మెసేజ్. సరే ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం, రివ్యూ చూద్దాం. ఇక్కడ క్రియేట్ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ based on the count of contact field on account in case of insertion and update. Okay, perfect. ఇక్కడ ట్రిగ్గర్ సింటెక్స్ ప్రకారం ట్రిగ్గర్ నేమ్ ఆన్ ట్రిగ్గర్ ఆబ్జెక్ట్. ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ ఓన్లీ మనం కాంటాక్ట్ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ రెండు తీసుకున్నాము. అదేవిధంగా మెన్షన్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు రిక్వైర్మెంట్లో సేమ్. తర్వాత ఈ లిస్ట్ కనెక్షన్ అంటే మనము లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ని ప్రొసీడ్ చేస్తున్నాం కాబట్టి ఇది డిక్లేర్ చేశారు లిస్ట్ కనెక్షన్. అదేవిధంగా ఫస్ట్ ఫర్ లూప్లో ఏం చేసామంటే అంటే న్యూగా ఇన్సర్ట్ అయిన అప్డేట్ అయిన రికార్డ్స్ని ఏసీసీలో బంధించి ఆ యొక్క ఏసీసీ డాట్ ఆ యొక్క ఫీల్డ్ నాట్ ఈక్వల్ టు 0 అనే దాన్ని బట్టి ఒకవేళ దాంట్లో వాల్యూ ఉంటే ప్రాసెస్ చేయమన్నట్టుగా చెప్పాము. తర్వాత ఫర్ లూప్ ఉపయోగించి ఆ యొక్క నెంబర్ ఉన్నంత వరకు దాన్ని ఇటరేట్ చేయడానికి ఇంటీజర్ i = 1, i <=
ఇలా పెట్టేసి ఐ ప్లస్ ప్లస్ కాంటాక్ట్ న్యూ కాంటాక్ట్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్ దిస్ ఈజ్ దట్ నేమ్ ప్లస్ ఐ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఇలా పెట్టేసాం కాన్ లిస్ట్ డాట్ యాడ్. నేను ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, అంటే రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, కొత్త రికార్డ్స్ని. కాంటాక్ట్ న్యూ కాన్ ఈక్వల్ టు న్యూ కాంటాక్ట్ అయిపోయింది ఫస్ట్ లైన్. నెక్స్ట్ న్యూ కాన్ డాట్ ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ అసైన్ చేస్తున్నాం, అకౌంట్ ఐడి ఈక్వల్ టు ఏసీసీ డాట్ ఐడి. ఏసీసీ డాట్ ఐడి ఇక్కడ చూడండి, న్యూ కాన్ డాట్ అదంటే ఆ యొక్క కాంటాక్ట్లో ఈ ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్కి మనం దీన్ని మ్యాప్ చేసాం. ఏసీసీ ఐడి అంటే ఏసీసీ అంటే ఏంటి, కొత్తగా క్రియేట్ అయ్యే రికార్డ్ యొక్క ఐడిని మ్యాప్ చేసాం. అదేవిధంగా న్యూ కాన్ డాట్ లాస్ట్ నేమ్ కదా ఇంకొక రిక్వైర్డ్ ఫీల్డ్, లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేసాము, ఏసీసీ డాట్ దాని యొక్క అకౌంట్ యొక్క నేము ప్లస్ ఐ అనేది తీసుకున్నాం. ఇక్కడతో సరిపోయింది, కాంటాక్ట్ క్రియేట్ చేయగలం. నెక్స్ట్ సో ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు, ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు, దానికోసం నేను చూపించడం జరిగింది. సరే, ఎక్స్ట్రా లైన్ తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వరకు ఈ యొక్క పార్ట్ని మినిమైజ్ చేసాం. ఇప్పుడు తీసేద్దాం, కోడ్ని నీట్గా అరేంజ్ చేద్దాం. క్యాచ్ క్లోజ్ చేసాము, ట్రై క్లోజ్ చేసాము, ట్రై క్యాచ్. ఇక్కడ చూసినట్లయితే ఓకే, కర్లీ బ్రేసెస్ అన్ని కరెక్ట్నే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏదో ఒక ఎర్రర్ చూపిస్తూ ఉంది. దాన్ని చూడడానికంటే ముందు ఫస్ట్ మన కోడ్ని చెక్ చేసుకుందాం మన నాలెడ్జ్ ప్రకారం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ చేసి షిఫ్ట్ ట్యాబ్ అని కొడితే దాన్ని ఇండెంటేషన్ అంటారు, అంటే ఈ లైన్స్ కరెక్ట్గా అరేంజ్ అయిపోతాయి అన్నమాట. అదే చేశాను ఇప్పుడు. ట్రై ఓకే, చూద్దాం ఎర్రర్ ఏంటో. వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, గెట్ మెసేజ్. ఇక్కడ ఈ మెథడ్ మనం కరెక్ట్గా ఇచ్చామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సారీ, ఇక్కడ చూసినట్లయితే అది మెన్షన్ చేయాలి, వన్ సెట్ ఆఫ్ బ్రేసెస్ ఇవ్వాలన్నమాట. సేవ్ చేస్తున్నాను కోడ్. ఓకే, మన కోడ్ సక్సెస్ఫుల్గా ఎర్రర్స్ లేకుండా సేవ్ అయిపోయింది. క్లోజ్ ద ట్యాబ్స్. ఒకసారి ఇక్కడ ఈక్వల్ చేస్తాను, అంతా ఓకే ఫైన్.
సరే, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం మన కోడ్ వర్క్ అవుతుందో లేదో. ఆర్గ్కి వచ్చాను. అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే 5 ఇస్తున్నా. ACC కాంటాక్ట్ క్రియేషన్ టెస్ట్ అని రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి ఇచ్చేసాను. కౌంట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాను. మిగతా ఓకే. సేవ్ చేద్దాం, చూద్దాం. ఓకే, మనకు కూడా బాగానే వర్క్ అయింది. ఇక్కడ చూడండి, కాంటాక్ట్స్ 5 క్రియేట్ అయిపోయాయి. ఒక కాంటాక్ట్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ యొక్క లాస్ట్ నేమ్ దగ్గర మనము అకౌంట్ నేమ్ ఐ అని ఇచ్చాను కదా, అందుకని 1, నెక్స్ట్ ఇక్కడ 2 ఇలా తీసుకున్నది అనమాట. ఆ నెంబర్ తీసుకొని క్రియేట్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక పెద్ద నెంబర్ ఇవ్వబోతున్నా. ఇన్సర్ట్ అప్పుడు మనం చెక్ చేసాం కదా, ఇప్పుడు అప్డేట్ అప్పుడు చెక్ చేద్దాం. అప్డేట్ చేసినప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో. అకౌంట్ని మనం మోడిఫై చేయాలి. ఇక్కడ ఒక కౌంట్ ఎంత ఇద్దాం, ఒక 100 ఇద్దాం. 100 ఇచ్చి చూద్దాం వర్క్ అవుతా లేదు. సో ఇది 100 కాంటాక్ట్స్ని క్రియేట్ చేయాలి. సరే, సేవ్ చేసా, చూద్దాం వర్క్ చేస్తుందో. రిలేటెడ్ అండ్ 6+ అంట, చూద్దాం. వావ్, నిజంగానే క్రియేట్ చేసింది. చూడండి, ఈ విధంగా మనకు 100 కాంటాక్ట్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు మనకు అర్థమైంది కదా అపెక్స్ కోడింగ్ పవర్ ఏంటో. ఇలా బల్క్ అమౌంట్ ఆఫ్ చేయాలన్నప్పుడు, ఒక నెంబర్ ఎంటర్ చేసినప్పుడు దాని ప్రకారము అది మొత్తం క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ యొక్క కోడింగ్ పార్ట్ ద్వారా మనము ఒక సింపుల్ కోడింగ్ రాయడం ద్వారా దాన్ని అచీవ్ చేసేయచ్చు. సో ఇక్కడ ఈ యొక్క అపెక్స్ కోడింగ్ అనేది ఎలా వర్క్ అయింది అనేది, ఎలా టైం రెడ్యూస్ చేస్తుంది, ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ చూసాం. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ అప్డేట్ 2 టెస్ట్ చేసాం. నెక్స్ట్ కోడ్కి వచ్చి చూద్దాం మళ్ళీ ఇంకోసారి. ఓకే, ఇక్కడ మనం చేసిందల్లా ఒకటే. ఫస్ట్ మనము ఈవెంట్స్ని, కంటెక్స్ట్ వేరియబుల్స్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని ప్రకారం ఫర్ లూప్ ద్వారా మనం ఆ యొక్క న్యూ రికార్డ్ తెచ్చుకొని ఇఫ్ ద్వారా చెక్ చేసి ఫర్ లూప్ ద్వారా ఆ యొక్క నెంబర్ ప్రకారం ఇటరేట్ చేసాము. తర్వాత వీటన్నింటిని కలెక్షన్లు యాడ్ చేసాము. తర్వాత డిఎంఎల్ పర్ఫామ్ చేసాము. ఇది సింపుల్ టాస్క్. ఓకే, ఆల్ ద బెస్ట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను మీ యొక్క సొల్యూషన్స్కి రిప్లై ఇస్తాను, క్వశ్చన్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.